నమస్కారం అండి. నా పేరు రాజు బిఎల్, స్టేట్ మార్కెటింగ్ మేనేజర్ ఇఫ్కో ఆంధ్రప్రదేశ్. ఈరోజు మనము ఇక్కడ మన మండపేటలో మనము వేప ముక్కల పంపిణీ కార్యక్రమాన్ని మనము ఈరోజు ఎమ్మెల్యే గారు వాళ్ళ చేతి మీద మనం స్టార్ట్ చేయడం మొదలుపెట్టాము. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనం వేప ముక్కలు అంటే మన ఎన్విరాన్మెంట్ని మనము వీలైనంత వరకు మనము చెట్లని పెంచి మన పర్యావరణాన్ని, మన ఎన్విరాన్మెంట్ని మనం ముఖ్యంగా గ్రీన్నెస్ మనం మెయింటైన్ చేయాలి. ఎందుకంటే మనం ఇప్పటివరకు ఇండస్ట్రియలైజేషన్, ఈ అర్బనైజేషన్ వల్ల మనం ఏం చేస్తున్నామంటే అన్ని ట్రీస్ని మనము నాశనం చేసేసి మనము ఫారెస్ట్ కవరేజ్ అంతా తక్కువ అవుతుంది. కాబట్టి మన ఇఫ్కో సంస్థ నుంచి ఆల్ ఓవర్ ఇండియా మనం ఎవ్రీ ఇయర్ మనం 10 lakhs వేప ముక్కల్ని మనం పంపిణీ చేయడం జరుగుతుంది. దాంట్లో మనం ఏపీకి వస్తే మనము కూడా 10,000 వేప ముక్కల్ని మనం పంపడం జరుగుతుంది. అలాగే ఇక్కడ ఈరోజు ఈ కార్యక్రమం పెట్టుకున్నాము. సో ఇది కంటిన్యూస్ అండి. ఇది మనకు ప్రతి సంవత్సరం ఇది మనం చేసుకుంటూనే పోతాం. ఎందుకంటే నీమ్ ప్లాంటేషన్ అనేది చాలా అవసరము. నీమ్ ట్రీ నుంచి మనము ముఖ్యంగా నీమ్ ఆయిల్ని మనం ఎక్స్ట్రాక్ట్ చేస్తాము. ఈ నీమ్ ఆయిల్ని మనము నీమ్ కోటెడ్ యూరియా అని మీకు అందరికీ తెలుసు. యూరియా మిస్యూజ్ అవ్వడం మనము తక్కువ చేయాలంటే నీమ్ కోటెడ్ యూరియా అని మనం సెంట్రల్ గవర్నమెంట్ అనంత్ కుమార్ సెంట్రల్ మినిస్టర్గా ఉన్నప్పుడు దీన్ని తీసుకొచ్చింది. దీనివల్ల మనకు యూరియా మిస్యూజ్ అవ్వడము చాలా తగ్గిపోయింది. వేరే ఇండస్ట్రీలు కానివ్వండి, డైరీ ఇండస్ట్రీలు, వుడ్ ఇండస్ట్రీలు ఇట్లా అవి తగ్గడం జరిగింది. సో మన రైతులకు ఈ సబ్సిడైజ్డ్ ఫర్టిలైజర్, ఎందుకంటే యూరియా అనేది హెవీలీ సబ్సిడైజ్డ్ ఫర్టిలైజర్, 1400 రూపీస్ సబ్సిడీని మన గవర్నమెంట్ ఒక బస్తానికి ఇస్తుంది. సో ఇది ఈ సబ్సిడీ ప్రజల సబ్సిడీ అమౌంట్ని మన రైతులకు అందుబాటులో ఉండాలని ఒక నీమ్ కోటెడ్ యూరియాని తీసుకొచ్చారు, మిస్యూజ్ అవ్వడం తగ్గించాలని. సో దాని ప్రకారంగా మనం అదొక పరంగా అయితే మనం యూరియా ఎరువుల్ని మన రైతులు కూడా ఏం చేస్తున్నారు, చాలా తక్కువ రేట్ ఉందని, రీజనబుల్ రేట్ ఉందని ప్రతి సంవత్సరం మనం ఎక్కువ ఒక బ్యాగు, హాఫ్ బ్యాగు, ఒక బ్యాగు, 2 బ్యాగులు ఇట్లా ఒక ఎకరానికి పెంచుకుంటూనే పోతున్నారు. దీనివల్ల మనకు హజార్డస్ ఎఫెక్ట్ ఎక్కువ అవుతుంది. అంటే మనకు నీటి కాలుష్యం అవుతుంది, అండర్ గ్రౌండ్ వాటర్ కంటామినేషన్ అవుతుంది. దీనివల్ల ఏమవుతుంది, మనకు పుట్టబోయే చిన్న పిల్లలకు కూడా ఎరిథ్రోబ్లాస్టోసిస్ అని ఒక ఇది కూడా డిసీజ్ కూడా వస్తుందండి. దీనివల్ల మన జనరేషన్స్ కూడా, ముందు వచ్చే జనరేషన్స్ కూడా ఎఫెక్ట్ అవుతుంది హెల్త్ వల్ల అనేది చాలా సీరియస్గా ఇది తీసుకొని, సో అండర్ గ్రౌండ్ వాటర్ కంటామినేషన్ కాకుండా మనం తగ్గించుకోవాలంటే ఈ యూరియా ఎరువుల్ని మనము జ్యుడిషియస్గా వాడాలి. మనం ఎంత రికమెండేషన్ చేసింటో అంతే వాడాలి. దీనికి సబ్స్టిట్యూట్గా యూరియా మనకు రికమెండెడ్ డోస్ని మనం ఒక 25 to 30% తగ్గించి మనము ఈ నానో ఎరువుల్ని నానో టెక్నాలజీతో యూజ్ చేసి తయారు చేసినటువంటి నానో యూరియా ప్లస్ దీంట్లో 20% నత్రజని ఉంటుందండి. ఇది మనం ఏదైనా ఏ పంటకైనా మనము 2 sprays కొట్టాలి. అంటే బిఫోర్ ఫ్లవరింగ్ ఒకటి మనం నాటి చేసే సోయింగ్ చేసిన తర్వాత ఒక 25 to 30 days ఒకసారి, ఇంకొక 15 రోజుల తర్వాత ఇంకొక స్ప్రే. ఫ్లవరింగ్ స్టార్ట్ అయ్యే ముందు మనం ఇది పిచికారీ చేస్తే ఏదైనా వేరే కెమికల్తో కూడా మీరు మిక్స్ చేసి ఇది చేయొచ్చు. ఇట్లా చేస్తే ఏమవుతుందంటే మీరు పైన ఏదైతే యూరియా వాడతారో దాంట్లో ఒక 30% యూరియాని మీరు తగ్గించుకోవాలి మన రైతులు. సో అక్కడ మీరు అది చేయడం వల్ల మనం యూరియా ఎరువుల్ని కూడా మట్టికి వేసేది తగ్గిపోతుంది. దీనివల్ల మన మట్టి ఆరోగ్యం కూడా మెయింటైన్ అవుతుంది. దానివల్ల ఇది నానో యూరియాని పిచికారీ చేయడం వల్ల మన పంట కూడా చాలా ఆరోగ్యంగా, బలంగా వస్తుంది. మన న్యూట్రిషన్ కంటెంట్ కూడా దీంట్లో చూస్తే మీరు ఆ దిగుబడిలో మీరు టెస్ట్ చేస్తే ఆ ఉత్పన్నం ఏదైతే వస్తుందో దాంట్లో న్యూట్రిషన్ కంటెంట్ కూడా చాలా మంచిగా హై క్వాలిటీలో ఉంటుందని చాలా ఇది నిరూపించింది ఆల్రెడీ ప్రూవ్ అయిందండి. సో దీంతో పాటు నానో యూరియాతో పాటు మనం నానో డిఏపి కూడా తీసుకొచ్చాం. నానో డిఏపి అంటే మీకు మన సాంప్రదాయకంగా ఏదైతే డిఏపి ఉందో అదే విధంగా మనము విత్తన శుద్ధి చేయాలి. లేకపోతే వేరుని నానబెట్టి మనం ఒక 1/2 hour తర్వాత మీరు ట్రాన్స్ప్లాంటింగ్ చేస్తే చాలా బాగా మీరు అప్ టు 50% వరకు సాంప్రదాయకంగా ఏదైతే డిఏపి వాడుతున్నామో అది తగ్గించుకోవచ్చు. మన రైతులకు అక్కడ సేవ్ అవుతుంది. మీరు ఒక డిఏపి ఒక బస్తా డిఏపి తగ్గిస్తే ఎంత సేవ్ అవుతుంది, మనకు 1300 రూపీస్ సేవ్ అవుతుందండి.
దీని ఒక నానో డిఏపి బాటిల్ 500 mlది 600 రూపీస్కి వస్తుంది మీకు. సో ఆల్మోస్ట్ ఇంకా 600 రూపీస్ మీరు 750 రూపీస్ మీరు సేవ్ చేసినట్టు ఉంటుంది. మన రైతులు దీన్ని విత్తన శుద్ధితో లేకపోతే మన వేరు నానబెట్టి వేరు శుద్ధితో మీరు చేసుకుంటే తరువాత మీరు అది ఏమవుతుందంటే మనకు బలంగా వస్తుంది, మంచి గ్రోత్ కూడా వస్తుందండి. మీకు ఎటువంటి ఈ లాడ్జింగ్ ఎఫెక్ట్ అంటాం మనం, చాలా ఆ పైరు కొంచెం పెద్దదైన తర్వాత మీకు లాడ్జింగ్ అంటే కింద పడే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి, బలంగా వస్తుంది. మీరు వేసే ఇతర వేరే ఎరువులు ఏదైతే మీరు వాడతారో దానికి కూడా ఇది బాగా స్పందిస్తుందండి. ఎరువులని ఏదైతే వాడతామో దాంట్లో మీరు ఒక 20 నుంచి 30% మీరు తగ్గిస్తారు. అది చాలా ఇంపార్టెంట్ నాకు. ఎరువులు ఏదైతే మీరు రెగ్యులర్గా వాడుతున్నారో దాంట్లో తగ్గించడం వల్ల మీకు అన్ని విధాలుగా మట్టి నుంచి మీకు క్రాప్ వరకు చాలా ఆరోగ్యంగా ఉంటుందండి. అది దీంట్లో మనం తెలుసుకున్న ఒక విషయము. ఇది మనం ప్రొడ్యూస్ చేసిన ప్రోడక్ట్, ఇది వేరే ఏ కంట్రీ నుంచి మనం ఆమోదు చేసుకోవట్లేదు. సో కాబట్టి మన దగ్గరనే ఉన్న ఎరువుల్ని మనం శుభ్రంగా వాడుకుంటే మనకు ఎటువంటి ప్రాబ్లమ్స్ రావండి. ఇది నానో డిఏపిని, ఇది కూడా మీకు చాలా చక్కగా మీకు క్రాప్స్ వస్తాయండి. ఒకటి విత్తన శుద్ధి చెప్పాను, తర్వాత ఒక 20 నుంచి 30 రోజులు ఆ టైంలో మీరు ఇంకొక స్ప్రే, ఇది నానో యూరియా నానో డిఏపి 2 కలిపి చేస్తే బ్రహ్మాండంగా వస్తాయండి. సో నేను చెప్పాను కదా, డిఏపి ఒక 50% తగ్గించుకోవచ్చు, యూరియాలో కూడా ఒక 30% సాంప్రదాయక యూరియాలో మీరు తగ్గించుకోవచ్చు, మొత్తం తక్కువ అయితే కాదు. ఓకే. సో కాబట్టి మీరు అందరూ, మన రైతుల్లో ఒక మనవి ఏంటంటే మీరందరూ ఇది ఒక్క సీజన్ కాదు 2-3 సీజన్లు మీరు కంటిన్యూస్గా వాడి మీరు తర్వాత ఏదైనా నెగిటివ్ ఉందంటే మీరు చెప్పండి, మనం అప్పుడు ఒప్పుకుంటాం. బట్ ఇది ఆల్రెడీ వేరే యూనివర్సిటీలు కృషి వ్యవసాయ శాలలో కూడా ఇది ఆల్రెడీ ట్రయల్ అయింది. ప్లస్ ఐసీఆర్ ఇన్స్టిట్యూట్స్, వేరే ఇన్స్టిట్యూట్స్లో కూడా మనం ప్రయోగించి ఇది ప్రూవ్ అయింది కాబట్టి మనం ఫీల్డ్కు తీసుకొచ్చాం. మన రైతులు ఇది నెగ్లెక్ట్ చేయకుండా అందరూ దీన్ని ఒక 2-3 సీజన్లు కంటిన్యూస్గా వాడి వేరే పంటల్లో దీన్ని వాడుకుంటే అప్పుడు వాళ్ళు కూడా దీన్ని ఒక ఇంపార్టెన్స్ తెలుస్తుందని నేను ఈరోజు మన రైతులకు అందరికీ మనవి చేసుకుంటున్నాను.